మాదాపూర్లో శిల్పారామంలో థీమెటిక్ ఎగ్జిబిషన్ పేరిట హస్తకళా ప్రదర్శన నిర్వహిస్తున్నారు. మార్చి 6న ప్రారంభమైన ఈ ప్రదర్శన 15 వరకు కొనసాగనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు బీహార్, వెస్ట్ బెంగాల్, జమ్మూ కాశ్మీర్కు చెందిన దాదాపు 50 మంది కళాకారులు ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర హస్తకళల అభివృద్ధి పథకం కింద డెవలప్మెంట్ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్స్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్ చేయూతతో ఆంధ్రప్రదేశ్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో మాదాపూర్లోని శిల్పారామంలో థీమెటిక్ ఎగ్జిబిషన్ పేరిట హ్యాండీక్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. మొత్తం 56 స్టాల్స్ ఏర్పాటు చేయగా అందులో 33 మహిళా కళాకారుల స్టాల్స్ ఉండడం విశేషం. చేనేత వస్త్రాలు, చేతితో తయారు చేసిన ఆభరణాలు, క్రాస్ స్టిచ్చింగ్, జర్డోస్, బంజారా సాంప్రదాయ ఆభరణాలు వంటి వివిధ వస్తువులు ఎగ్జిబిషన్లో కొలువుతీరాయి. చేనేత హస్తకళాకారుల నైపుణ్యానికి నిదర్శనమైన ఎన్నో వస్తువులు ఈ ప్రదర్శనలో ఉన్నాయి. ఫామ్ లీఫ్ క్రాఫ్ట్, లక్క గాజులు, చేరియాల పెయింటింగ్స్, బొబ్బిని లేస్ వంటి ఉత్పత్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వీటితో పాటు పూసలతో అల్లిన కీ చైన్స్, బొమ్మలు, రాజస్థానీ పెయింటింగ్ వర్క్స్, సహజంగా తయారు చేసిన అగరవత్తులు సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. చేతితో తయారు చేసిన అద్భుత కళాఖండాలు అన్నీ ఒకే చోట అందుబాటు ధరలోనే లభించడంతో సందర్శకులు వీటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. వేసవికాలం కావడంతో మట్టి కుండలు, మట్టి పాత్రల తయారీపై అవగాహన కలిగించే స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఇలాంటి ప్రదర్శనలు ఏర్పాటు చేయడం వల్ల హస్తకళలకు ఆదరణ లభించడంతో పాటు వారికి ఎంతో ప్రోత్సాహం లభిస్తోందని స్టాల్ నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటలీదండి. ఫాదర్ మాకు తీసుకొచ్చి ఇటలీ వాళ్ళని తీసుకొచ్చి ట్రైనింగ్ ఇచ్చిండ్రండి. ఇక్కడ వాళ్ళు ఈ కళను పోనివ్వకుండా మాకు ఆర్డర్లు ఇచ్చి ముందుకెళ్ళాలని చూస్తున్నామండి. మనకు అక్కడ పెద్ద పెద్ద డిజైనరింగ్లు ఉన్నారు కదండి. ఆ డిజైనరింగ్లకు ఈ పళ్ళుకు, నెక్లకు, బ్లౌజులకు ఇవన్నిటికీ యూజ్ చేసుకోవచ్చునండి. కలర్ ఇచ్చినా మేము ఆ కలర్ దారంతోనే అల్లి అందించడానికి సిద్ధంగా ఉన్నామండి. మా కళను గుర్తించమనే కోరుకుంటానండి. మాదే కుట్టు, కానీ మా కుట్టును క్రాఫ్ట్ కౌన్సిల్ వాళ్ళు మాకు పేయించారు. ఒక 15 మెంబర్స్కి 1990లో ఒక 15 మందికి ఒక సంవత్సరం ట్రైనింగ్ ఇచ్చారు. ఆ మూలంగా నేర్చుకున్నాము. దాని ద్వారా మా కాళ్ళ మీద మేము నిలబడేటట్టు ప్రొడక్షన్ తయారు చేసుకొని ట్రైఫెడ్ ద్వారా, DCH ద్వారా, మేము గోల్కొండ ద్వారా, ఇవన్నీ డిపార్ట్మెంట్ ద్వారా మేము పార్టిసిపేట్ చేస్తున్నాము. ఇండియా మొత్తం తిరుగుతున్నాను. ఈ వర్క్ పైనే నేను లండన్ వెళ్ళాను, అమెరికా వెళ్ళాను, నేను ఇరాన్ కూడా వెళ్ళాను. దీని మీద మా ఉపాధి మొత్తం దీని మీదనే మేము గడుపుకుంటా. ఇది చాలా బాగా మా వర్క్ను చాలా, ఎందుకంటే మా చేతి కుట్టు కాబట్టి చాలా కస్టమర్ కూడా చాలా ఇష్టంగా కొంటున్నారు. 10 రకాల ధూప్ స్టిక్స్, 20 రకాల అగరబత్తులు తయారవుతాయి. అన్ని పువ్వులతో తయారవుతాయండి. ప్యూర్ సాంబ్రాణి, గుగ్గిలము, ఆవు నెయ్యి, కర్పూరం ఇవన్నీ మిక్స్ చేసి తయారు చేస్తాము. అందులో ఫ్లేవర్స్ ఏమి ఉన్నాయి అంటే మన దగ్గర నందివర్ధనం పువ్వు, గులాబీ పువ్వు, తర్వాత కదంబం పువ్వు, ఇంకొచ్చి లావెండరు, మన కస్తూరి, మల్లె పువ్వు, ప్యూర్ సాంబ్రాణి కడ్డీ, ప్యూర్ గుగ్గిలం కడ్డీ, ఆ తర్వాత వచ్చేసి చందనం వుడ్ అండి. ఇన్ని రకాలు తయారవుతాయి. చాలా శ్రేష్టంగా ఉంటాయి. దోమలు కూడా ఎక్కువగా రావు. మంచి వాసన వస్తాయి, సువాసననిస్తాయి. చాలా శ్రేష్టం. చాలా బాగున్నాయి. అన్నీ హ్యాండ్మేడ్ కదా, చాలా బాగున్నాయి. అందరూ వచ్చి చూడొచ్చు. బాగున్నాయి శారీస్ అయితే ఎస్పెషల్లీ చాలా బాగున్నాయి. దానికి సంబంధించిన వుడెన్ హ్యాండీక్రాఫ్ట్స్ కానీ ఐరన్ హ్యాండీక్రాఫ్ట్స్ వర్క్ చేస్తాము మేము. మొత్తం మ్యాంగో వుడ్, టీక్ వుడ్, శీషం వుడ్, వైట్ వుడ్ తోటి చేయిస్తాము. మొత్తం 15 మంది ఆర్టిజన్స్ ఉన్నారు. వాళ్ళకు ఉపాధి కల్పించి వాళ్ళతో వర్క్ చేయిస్తాము. వాళ్ళతో పెయింటింగ్స్, లక్కర్ కోటింగ్ అని చేయించి మేము మళ్ళీ వాటిని మార్కెట్లోకి గవర్నమెంట్ సప్లై చేస్తాము. ఇదన్నీ ఒక్కొక్క పర్టికులర్ వుడ్ కార్వింగ్స్ అవుతాయి. వాటికి మళ్ళీ ఫినిషింగ్ చేసి కలర్ చేయడం, అలా లక్కర్ కోటింగ్ చేసి వెదర్ ప్రూఫ్ కోటింగ్ చేసి మేము తీసిస్తాము మేము. మొత్తంగా వివిధ రకాల చేనేత హస్తకళాఖండాలతో ఏర్పాటు చేసిన ఈ థీమెటిక్ ఎగ్జిబిషన్ సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. మాదాపూర్లోని శిల్పారామంలో చేనేత హస్తకళలతో హస్తకళ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. థీమాటిక్ ఎగ్జిబిషన్ పేరిట ఈ ప్రదర్శన కొనసాగుతుంది. మార్చి 6న ప్రారంభమైన ఈ ప్రదర్శన 15వ తేదీ వరకు 10 రోజుల పాటు కొనసాగనుంది. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి ఎంతోమంది హస్తకళాకారులు, చేనేత ఉత్పత్తిదారులు తయారు చేసినటువంటి ఉత్పత్తులు ఈ ఎగ్జిబిషన్లో సందడి చేస్తున్నాయి. నాణ్యమైన వస్తువులు సరసమైన ధరల్లో లభించడంతో సందర్శకులు కూడా వీటిని కొనడానికి ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. వీడియో జర్నలిస్ట్ మల్లేష్తో రజిత, HM TV, హైదరాబాద్.